హోటల్ నడపాలంటే కష్టమేనైనా. ఈ హోటల్ కోసం మా డాడీ అయితే చాలా కష్టపడినాడు. మేమన్నా ఈ బాబాయ్ హోటల్ పేరు ఎలా వచ్చిందంటే చాలా మందికి తెలియదు. Hello foodies, welcome to Behind the Taste of Kalkiri episode 2. Watch the full video to get the taste and the story. ఈ బాబాయ్ హోటల్ పేరు ఎలా వచ్చిందంటే చాలా మందికి తెలియదు. చెప్తాను చూడండి. మా డాడీ వచ్చి భీమవరం నుంచి ఇక్కడికి వచ్చినారు. ఇక్కడ జనాలందరూ బాబాయ్ బాబాయ్ అని తిట్టడం వల్ల హోటల్ పేరు కూడా బాబాయ్ హోటల్ అని పెట్టాము. సో అదండి మ్యాటర్. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మనం కవర్ చేసే స్టోరీ మన బాబాయ్ హోటల్. కొటేషన్ చూసారా, అదిరిపోయింది కదా. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే బాబాయ్ హోటల్ ని 1997 లో అయితే స్టార్ట్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఫీల్డ్ లో సక్సెస్ఫుల్ గా రన్ చేయడం అంటే ఆషామాషి అయితే కాదు. ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్, బట్ దే ఆర్ రన్నింగ్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్లీ. అది ఎలా అని వాళ్ళ మాటల్లోనే విందాం. హాయ్ బన్నీ, బాబాయ్ హోటల్ జర్నీ ఎలా మొదలైంది? ఈ బాబాయ్ హోటల్ వచ్చి మేము వచ్చి 1997 లో స్టార్ట్ చేసాము. మేము వచ్చి స్టార్టింగ్ లో వచ్చి వడలు, బోండాలు, మిరకాయ బజ్జీలు ఇలాంటివన్నీ చిన్న బండి మీద అయితే వేసుకుంటున్నాము. మార్నింగ్ 4కి నిద్ర లేసి ఫ్రెష్ అప్ అయ్యి హోటల్ దగ్గరికి వచ్చి మొత్తం సెట్ చేసుకొని ఇవన్నీ ఎర్రగడ్డలు, టమాటాలు మొత్తం కట్ చేసుకొని మొత్తం రెడీ చేసుకొని మళ్ళీ దీంట్లో మెయిన్ పాయింట్ ఏమంటే మొత్తం మేమైతే కట్టెల పొయ్యి మీద చేస్తాము. అదొక పెద్ద కష్టం. అయితే మొత్తం ఇవన్నీ 6 వరకు ఉంటుంది. కంటిన్యూస్గా వర్క్ అయితే ఉంటుంది. ఆ తర్వాత 6 నుంచి కస్టమర్స్ అయితే స్టార్ట్ అయిపోతాం. 6 నుంచి 11 వరకు అయితే ఫుల్ రష్ అయితే ఉంటుంది. ఈ హోటల్లో ఇడ్లీ వడ చాలా బాగుంటుందండి. చాలా మంది అయితే ఎక్కువ ఆర్డర్ ఇస్తారు. ఈ హోటల్ కోసం మా డాడీ అయితే చాలా కష్టపడినాడు. మేమన్నా 4:34 లేసాం. మా డాడీ అయితే 3కే లేసి మొత్తం రాకముందే మొత్తం సెట్ చేసి ఎవరు వర్కర్లు వచ్చినా రాకపోయినా, మాస్టర్లు వచ్చినా రాకపోయినా మా డాడీనే కష్టపడి మొత్తము పని చేసేవాడు. మాకు పని రాకపోయినా అందరికీ నేర్పించి మరి హోటల్ నడిపించినాడు. అంతేకాదు చాలా కస్టమర్లు ఎవరైనా కానీ ర్యాష్గా మాట్లాడినా కూడా వాళ్ళు కూల్ చేసి వాళ్ళు మళ్ళీ రేపటి రోజు మళ్ళీ మన హోటల్కి వచ్చేలాగా మాట్లాడి ఎంత కష్టమైనా కూడా చేసి హోటల్ నిలబెట్టినాడు. ఇప్పుడు లేకపోయినా కూడా మేము అదే కష్టాన్ని మేము చేసి హోటల్ని కంటిన్యూ చేద్దామని కష్టపడుతున్నాము. ఈ బాబాయ్ హోటల్ అనేది హోటల్ అయితే కాదు, ఒక ఫ్యామిలీ హోటల్ లాగా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు మన ఇంట్లో ఎలా ఫుడ్ ఉంటుందో అలానే ఫీల్ అయిపోతారు. వచ్చిన ప్రతి ఒక్కరు ఒక రివ్యూ అయితే ఇచ్చిపోతారు. టేస్ట్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి పోతారు. మన ఇంట్లో లాగే ఉంది బ్రో సేమ్ అని చెప్పేసి అయితే వెళ్తుంటారు. చాలా మంది చాలా దూరం నుంచి వచ్చి ఫుడ్ తినేసి వెళ్తుంటారు.
మా డాడీ లాగే మా మమ్మీ కూడా మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ ఒకవైపు స్టడీస్ ఒకవైపు హోటల్ అన్ని మేనేజ్ చేసుకుంటూ ఇప్పుడు దాకా అయితే ఇక్కడ వరకు వచ్చాను. ఈ హోటల్ అయితే నా ఒక్క కష్టంతో అయితే ముందరకు పోవడం లేదు. మా అమ్మ, మా తమ్ముడు, మా ఫ్యామిలీ మెంబర్స్, ఇక్కడ పని చేసే ప్రతి ఒక్కరు కష్టపడితేనే ముందరకైతే వెళ్తున్నాము. అంతేకాదు ఇక్కడికి వచ్చి ప్రతి కస్టమర్ మాకు సపోర్ట్ చేయడం వల్లే మేమైతే ముందరకు వెళ్తున్నాము. మా డాడీ లేడని చెప్పి చాలా బాధగా ఫీల్ అయినాము. ఇంకా హోటల్ కూడా పెట్టలేము, ఇంకా మా వల్ల కూడా కాదు అని ఫిక్స్ అయిపోయినాము. అప్పట్లో మా మమ్మీ వచ్చి మాకు పని నేర్చి సపోర్ట్ చేసి నడిపి ఈ హోటల్ అయితే కంటిన్యూ చేసినాము. మా కస్టమర్స్ కి ఒకటైతే చెప్పగలుగుతున్నాను బ్రో, మీరు ఇన్ని రోజులు ఎలా సపోర్ట్ చేశారో అలానే సపోర్ట్ చేయండి. మీకోసం మేము కూడా మంచి టేస్టీ ఐటమ్స్ తో మీ ముందరికి అయితే వస్తాము. బాబాయ్ హోటల్ అనేది ఒక హోటల్ అయితే కాదు బ్రో, ఇది ఒక ఫ్యామిలీ ఎమోషన్. ఈ హోటల్ అయితే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కష్టపడి ట్రీట్ చేస్తాము. బాబాయ్ హోటల్ని హోటల్ లాగా అయితే చూడద్దండి, మీ సొంత ఇల్లు లాగా అయితే చూడండి. విజిట్ చేయండి, విజిట్ చేస్తూనే ఉండండి. సో ఇదండి మన బాబాయ్ హోటల్ స్టోరీ. మరి మీరెప్పుడు విజిట్ చేస్తున్నారు బాబాయ్ హోటల్ని? ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది విస్పీ కుక్, బికాస్ వీ కుక్ ద స్టోరీస్, ఎమోషన్స్ అండ్ మచ్ మోర్. స్టే ట్యూన్డ్.